నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో కాలి రక్తనాళాల్లో పూడికతో గుండెపోటు, నెల తక్కువ పిల్లలకు తల్లిపాలే రక్ష, చాలినంత నిద్రపోతేనే ఇమ్యూనిటీ, బ్యూటీ పార్లర్ చికిత్సలతో చర్మం పాడవుతుందా? ఇంకా హెల్త్ టిప్. గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే రక్తనాళాల్లో పూడికలతో గుండెపోటు ముప్పు ఉంటుందని మనందరికీ తెలుసు. కానీ గుండె రక్తనాళాలే కాదు, కాలి రక్తనాళాల్లో పూడికలు ఏర్పడినా వాటితో గుండెకు పెనుముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. కాలి రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి అవి అక్కడి నుంచి ఊపిరితిత్తులకు, గుండెకు చేరినప్పుడు పెను ప్రమాదమే ముంచుకొస్తుంది. వయసు మళ్లిన వారికి, ఎక్కువ గంటలు కూర్చొని పనిచేసే వారికి కాళ్లల్లో పూడికలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వైద్య పరిభాషలో పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్గా పిలిచే ఈ సమస్య గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనలో కొంతమందికి నడుస్తున్నప్పుడు కాళ్లలో నొప్పులు మొదలవుతూ ఉంటాయి. నడుస్తుంటే కాళ్లలో నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. కొద్దిసేపు ఆగితే తగ్గిపోతుంది. వయసు వల్లే ఈ నొప్పులనుకుని అంతటితో వదిలేస్తాం. కానీ కాళ్లల్లోని రక్తనాళాలు బ్లాక్ అవుతున్నాయనేందుకు ఇది తొలి సంకేతం కావచ్చు. ఇది ఒక్క కాలుకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు, శరీరం మొత్తం ప్రమాదంలో ఉందని మనకు తెలియజెప్పే ఓ హెచ్చరికగా భావించాలి. కాళ్లకు వెళ్లే రక్తనాళాల్లో కొవ్వు, కాల్షియం పేరుకుపోతున్నప్పుడు రక్త ప్రవాహం తగ్గిపోతుంది. ఈ పరిస్థితిని వైద్య పరిభాషలో పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అని పిలుస్తారు. దీని బారిన పడ్డప్పుడు నడిచేటప్పుడు నొప్పి, కాళ్లపై చర్మం రంగు మారటం, పుండ్లు పడి ఎంతకీ మానకపోవటం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటే కాళ్ళల్లో ఉన్న రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడము. ఎలా అయితే మీరు అందరూ గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడితే హార్ట్ అటాక్ వస్తుందని తెలుసో, సిమిలర్గా కాళ్ళకి బ్లడ్ సప్లై తీసుకెళ్లే ఆర్టరీస్లో బ్లాక్స్ ఏర్పడితే దాన్ని పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం. పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అనేది యూజువల్గా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, చాలా సంవత్సరాలుగా బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి, లేదా స్మోకింగ్ కానీ ఈ టొబాకో కన్జంప్షన్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి యూజువల్గా ఎక్కువగా చూస్తుంటాం. పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటే మెయిన్గా ఆర్టరీస్లో కొలెస్ట్రాల్ డిపాజిట్స్ కానీ లేదా బ్లాక్స్, క్లాట్స్ కానీ ఏర్పడడం. వీళ్ళల్లో ఇవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ సిమ్టమ్స్ అనేది ఇనీషియల్గా గుర్తించడం అనేది చాలా కష్టం అండి. నార్మల్గా ఏజ్ ఎక్కువగా ఉంది, ఎక్కువ దూరం నడవలేకపోతున్నారు, లేదా మోకాలు నొప్పుల వల్ల నడవలేకపోతున్నారు, షుగర్ వల్ల నడవలేకపోతున్నారు అని యూజువల్గా గుర్తించలేకపోతారు. ఫస్ట్ సిమ్టమ్ అయితే యూజువల్గా ఎక్కువ దూరం నడిచినా సరే, ఎక్కువ ఎక్సర్సైజ్ కానీ ఏమైనా చేసినా సరే పిక్కలు పట్టేయడం, కాళ్ళల్లో పెయిన్స్తో స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్ యూజువల్గా మిస్ అవుతుంది. నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే నడవకపోయినా జస్ట్ రెస్ట్లో కూర్చుని ఉన్నా సరే పెయిన్ రావడం, దీన్ని రెస్ట్ పెయిన్ అంటాం. నెక్స్ట్ స్టేజ్లో కాలు అనేది చర్మం నల్లబడ్డము, లేదా వేలు నల్లపడ్డము, ఈ మూమెంట్స్ తగ్గిపోవడము, వేలు చల్లబడ్డము, ఇంకా సివియర్ పెయిన్తో ప్రెజెంట్ అవుతారు. గుండెకు రక్తాన్ని మూసుకెళ్లే రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడితే గుండెపోటు ముంచుకొస్తుంది. ఈ విషయం మనకు తెలిసిందే. అయితే కాలి రక్తనాళంలో బ్లాకులు ఏర్పడినప్పుడు కూడా హార్ట్ అటాక్ ప్రమాదం ఉంటుందా అంటే అవుననే సమాధానం చెబుతారు డాక్టర్లు. పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్తో బాధపడే వారికి గుండెపోటు, పక్షవాతం ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాలి రక్తనాళంలో ఏర్పడ్డ బ్లాకులే గుండె, మెదడు రక్తనాళాల్లో కూడా నిశ్శబ్దంగా జరుగుతుంది. అంటే కాలి రక్తనాళాల్లో బ్లాకేజ్ మూలంగా తలెత్తే నొప్పుల్ని హార్ట్ అటాక్కు ముందస్తు హెచ్చరికగా భావించాలని చెబుతారు నిపుణులు. పొగాకు అలవాట్లు, హై బీపీ, షుగర్ జబ్బుతో బాధపడుతున్నప్పుడు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటున్న వారికి రక్త సరఫరాలో అడ్డంకులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వయసుతో పాటు కాళ్లలోని రక్తనాళాలు బలహీనపడటం, వాటికి రక్త ప్రసరణ తగ్గటం వల్ల కూడా పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ ముప్పు పెరుగుతుంది. బద్ధకపు జీవనశైలి, అధిక బరువు, స్థూలకాయం, గుండె జబ్బులు, ఇప్పటికే స్ట్రోక్ వచ్చి ఉండటం, ఇవన్నీ పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ ముప్పును పెంచే కారకాలే అంటారు నిపుణులు. పిఏడితో అండి తీవ్రంగా వచ్చే సమస్య మెయిన్గా వేళ్ళు కోలిపోవడము, కాళ్ళు కోలిపోవడం. వన్స్ లాస్ట్ స్టేజెస్కి వెళ్ళిన తర్వాత వేళ్ళు నల్లబడిపోయి, చల్లబడిపోయి, కాళ్ళు మూమెంట్స్ తగ్గిపోయి, పూర్తిగా సివియర్గా పెయిన్ ఉన్న వాళ్ళకి చాలామంది వేళ్ళు కోలిపోతారు. కొంతమందికి అయితే మోకాలు కింద, మోకాలు పైన కాలు కోల్పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి.
ఫస్ట్ ఈ పేషెంట్ అనేది ఈ సిమ్టమ్స్తో వచ్చిన వాళ్ళకి ఫస్ట్ అనేది క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది చేస్తామండి. ఎలా అయితే నాడి చేతిలో చెక్ చేస్తామో కాళ్ళలో కూడా నాడి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చేతితో చెక్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా తక్కువగా ఉంది బ్లడ్ సర్క్యులేషన్ అంటే ఆర్టీరియల్ డాప్లర్ ఇన్వెస్టిగేషన్, సిటీ యాంజియోగ్రామ్ లేదా ఎంఆర్ యాంజియోగ్రామ్ లాంటి పరీక్షలతో ఎంత తీవ్రంగా బ్లడ్ సప్లై తక్కువగా ఉంది, ఎక్కడ బ్లాక్స్ ఉన్నాయి అనేది చెక్ చేస్తాం. పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ను చాలా వరకు లక్షణాల ఆధారంగానే డాక్టర్లు పసిగడుతూ ఉంటారు. నడిచేటప్పుడు కాళ్లలో నొప్పి, కాళ్లపై గాయాలు ఎంతకీ మానకపోవటం, కాళ్ళు చల్లగా అనిపించటం ఇవన్నీ పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ను పట్టించే అనుమానిత లక్షణాలే. పిఏడి జబ్బును నిర్ధారించడానికి ముందు కాళ్లలో పల్సు ఎలా ఉంది, రక్త ప్రసరణ సరిగానే జరుగుతోందా లేదా అన్నది గమనిస్తారు. తర్వాత చేతుల్లో బీపీ ఎలా ఉంది, కాళ్లల్లో బీపీ ఎలా ఉందన్నది పరిశీలిస్తారు. అవసరమైతే డాప్లర్ స్కాన్ చేస్తారు. దీంతో కాలి రక్తనాళాల్లో రక్తం ఎంత వేగంగా ప్రవహిస్తుందో తెలుస్తుంది. మరింత స్పష్టత కోసం సిటీ యాంజియోగ్రామ్ లేదా ఎంఆర్ యాంజియోగ్రామ్ కూడా చేస్తూ ఉంటారు. దీంతో కాలి రక్తనాళాల్లో బ్లాకేజ్ ఎక్కడ ఉందో స్పష్టంగా తెలుస్తుంది. పిఏడి అండ్ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ చికిత్స అనేది పేషెంట్ ఉన్న స్టేజ్ బట్టి ఉంటుంది. అర్లీ స్టేజెస్లో ఎవరికైతే ఎక్కువ దూరం నడిస్తే మాత్రమే కాళ్ళ నొప్పులు వస్తున్నాయో వాళ్ళని ఇంకా మెడిసిన్స్తో, లైఫ్ స్టైల్ చేంజెస్తోనే మేనేజ్ చేయొచ్చు. వన్స్ ఆ పెయిన్ అనేది సివియర్గా అయ్యి లేదా గాయాలు ఏమైనా ఏర్పడి గాయాలు మానట్లేదు, గ్యాంగ్రీన్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి డెఫినెట్గా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి ప్రొసీజర్స్ అనేది చేస్తాము. ఈ ప్రొసీజర్స్ అనేది ఇప్పుడు ఎండోవాస్కులర్గా కూడా చేయొచ్చు. ఇదేంటి అంటే మీరు అన్ని కీ హోల్ సర్జరీస్ అనేది వినుంటారు. చిన్నగా ఆర్టరీలో ఒక నీడిల్ అనేది పెట్టి ఎక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో బెలూన్ యాంజియోప్లాస్టీ అంటే బెలూన్తో బ్లాక్స్ ఓపెన్ చేయడము, లేకపోతే అక్కడే స్టెంట్స్ వేయడము ఇలాంటివి చేయొచ్చండి. లేదా బైపాస్ అనే సర్జరీ కూడా రక్త ప్రసరణ పెంచడానికి చేస్తూ ఉంటాం. పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్కి సకాలంలో చికిత్స తీసుకోవటం కీలకం. ముందుగా జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. పొగాకును పూర్తిగా మానేయాలి. ఇదే మొదటి చికిత్స. నిత్యం కాసేపు నడక, తేలికపాటి వ్యాయామం కాళ్లకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. డాక్టర్ సూచన మేరకు రక్తాన్ని పలుచగా చేసే మందుల్ని వాడాలి. కాలి రక్తనాళాల్లో బ్లాకేజ్ ఎక్కువగా ఉంటే యాంజియోప్లాస్టీ చేయాల్సి ఉంటుంది. రక్తనాళంలో బెలూన్ లేదా స్టెంట్ వేసి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తారు. ఇక నివారణ విషయానికొస్తే షుగర్, హై బీపీ, కొలెస్ట్రాల్ అదుపు తప్పకుండా చూసుకోవాలి. కాళ్లపై చర్మం రంగు మారటాన్ని, పుండ్లు పడటాన్ని తేలికగా తీసుకోకూడదు. కాళ్లలో తరచూ నొప్పి బాధిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. నెలలు నిండకుండానే బిడ్డ పుట్టినప్పుడు ఆ పసిబిడ్డకు మన లోకంలో చాలా రకాల సమస్యలే స్వాగతం పలుకుతూ ఉంటాయి. శ్వాస కష్టాలు మొదలుకొని కామెర్ల వరకు చాలానే కనిపించే అవకాశం ఉంటుంది. ఈ సమస్యల సుడిగుండం నుంచి పసిబిడ్డను కాపాడేందుకు ఓవైపు ఆధునిక వైద్య సాయం తీసుకుంటూనే మరోవైపు తప్పనిసరిగా తల్లిపాలను అందించాలి. నెల తక్కువ పిల్లలకు తల్లిపాలనేవి చక్కటి రక్షణ కవచంలా నిలుస్తాయి. తల్లిపాలు అందుబాటులో లేనప్పుడు హ్యూమన్ మిల్క్ బ్యాంకుల సాయం కూడా తీసుకోవాలని పిలుపునిస్తున్నారు డాక్టర్లు. నెల తక్కువ పిల్లలకు తల్లిపాలను అందించాల్సిన ఆవశ్యకత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 37 వారాల కన్నా నిండకుండా పుట్టిన పిల్లల్ని ప్రీటర్మ్ బేబీస్ అంటాం. 28 వీక్స్ నుంచి 34 వీక్స్ ఇది ఒక సెగ్మెంట్ ఆఫ్ బేబీస్ అనమాట. ఈ గ్రూప్లో ఉన్న బేబీస్కి ఇంకొంచెం ప్రీమెచ్యూరిటీతో సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి. అదేంటనేది తర్వాత మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ సివియర్ అండ్ ప్రాబ్లమ్స్ ఉండే మేజర్ అండ్ హై రిస్క్ గ్రూప్ ఏంటంటే లెస్ దాన్ 28 వీక్స్ టు 24 వీక్స్. సో 24 వీక్స్ కన్నా ముందు జన్మించేట్లయితే కనుక ఇండియాలో మనం జనరలీ దాన్ని మనం ఎంకరేజ్ చేయము, దాన్ని అబార్షన్ కిందే పరిగణిస్తాము. ఈ డెఫినేషన్ కూడా ఎప్పటికప్పుడు మనకి మారుతూ వస్తుందండి. ఇప్పుడు 15-20 ఇయర్స్ బ్యాక్ మన ఇండియాలో 28 వీక్స్ ముందే దాన్ని అబార్షన్ అనేవాళ్ళు. బట్ అప్పుడు సైన్స్ అభివృద్ధి చెందింది. చిన్న చిన్న బేబీస్కి వైద్యము, పరికరాలు, డాక్టర్స్ కూడా అందరూ ఇంప్రూవ్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు 24 వీక్స్ పుట్టిన బేబీస్ కూడా మనం చాలామందిని హెల్తీగా ఇంటికి పంపించగలుగుతున్నాం. స్మాలర్ ద బేబీ ద మోర్ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు గివ్ హ్యూమన్ మిల్క్ అనమాట. డెఫినెట్లీ మనందరికీ తెలుసు తల్లిపాలు ఈవెన్ టర్మ్ బేబీస్ కూడా చాలా చాలా కీలకము. 6 నెలల దాకా ప్రతి బిడ్డకి కూడా ఓన్లీ తల్లిపాలు ఇవ్వాలని ప్రతి పీడియాట్రిషియన్ నేనటాలజిస్ట్ కూడా చెప్పుకుంటూ వస్తాం. ఈ వేరియస్ కాంప్లికేటెడ్ రీజన్స్ వల్ల తల్లి బిడ్డ ఒకే చోట ఉండి ఆ తల్లిపాలు మనకు అందని టైంలో సెకండ్ బెస్ట్ ఆప్షన్ ఈజ్ అదర్ అంటే వేరే తల్లి యొక్క పాలు అనమాట.
హ్యూమన్ మిల్క్ అవ్వడంతో డెఫినెట్లీ మనకి ఇమ్యూనిటీకి సంబంధించిన ఫ్యాక్టర్స్ కానీ బేబీకి ఇన్ఫెక్షన్ రాకుండా డైజెషన్ చేసుకోవడానికి కూడా ఇంకా ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో ఏ కండిషన్లో అయినా సరే తల్లి అవైలబుల్గా ఉండి పాలు రాకపోయిన సమయంలో కానీ వేరే మెడికల్ కండిషన్స్ వల్ల ఆ తల్లిపాలు ఇవ్వకపోవాల్సిన అవసరం ఏమైనా వచ్చినా కానీ మదర్ పక్కనే లేకుండా బేబీ ఇంకో చోట ట్రాన్స్ఫర్ అయినా కానీ ఇలాంటి సినారియోస్లో మనకి సెకండ్ బెస్ట్ ఆప్షన్ ఇస్ హ్యూమన్ మిల్క్ బ్యాంక్ పాలు అనమాట. మన ఇండియాలో ఇప్పటికీ కూడా ఇలా చాలా గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ఈ ప్రీటర్మ్ బేబీస్ సర్వైవ్ అవుతూ వచ్చే కొద్దీ కూడా మనకి మిల్క్ బ్యాంక్స్ అన్ని చోట స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ చాలా చోట్ల ఇస్తుంటారు. మన ఒంట్లో ఇమ్యూనిటీ బాగుంటేనే మనకు ఆరోగ్యం. ఇమ్యూనిటీ తగ్గితే వ్యాధుల ముట్టడి పెరుగుతుంది. చీటికి మాటికి ఇన్ఫెక్షన్లు సోకుతూ ఉంటాయి. మరి ఇమ్యూనిటీని పెంచుకోవటం ఎలా? ఇందుకు మంచి ఆహారం తీసుకోవాలని, నిత్యం వ్యాయామం చేయాలని అనుకుంటాం. కానీ వీటితో పాటు చాలినంత నిద్ర కూడా అవసరమే. నిద్ర తగ్గితే ఇమ్యూనిటీ సన్నగిల్లుతుందని చెబుతారు నిపుణులు. ఇమ్యూనిటీని పెంపొందించడంలో నిద్ర ఎలా సహాయపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. రోగ నిరోధక శక్తిని పెంచుకోవటం అనగానే ఆరోగ్యకర ఆహారం, వ్యాయామం, పోషక మాత్రలు, విటమిన్లు, సూపర్ ఫుడ్స్ వంటివే గుర్తుకొస్తుంటాయి. కానీ కంటి నిండా నిద్రపోవటమూ ముఖ్యమే. నిద్ర, రోగ నిరోధక వ్యవస్థ రెండు ఒకదాంతో మరొకటి ముడిపడి ఉంటాయి. నిద్రపోతున్నప్పుడు రోగ నిరోధక శక్తికి ధనుగా నిలిచే రకరకాల కీలక ప్రక్రియలు కొనసాగుతాయి. సాధారణంగా మన రక్తంలో సైటోకైన్లనే ప్రోటీన్లు వార్తాహరులుగా పనిచేస్తూ రోగ నిరోధక ప్రతిస్పందనను నియంత్రిస్తుంటాయి. ఇంటర్ల్యూకిన్ 1, ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ వంటి కొన్ని సైకోటన్ల సంఖ్య నిద్రపోతున్నప్పుడు పెరుగుతుంది. ఇవి వాపు ప్రక్రియ, ఇన్ఫెక్షన్లతో పోరాటంలో సాయం చేస్తాయి. నిద్రలేమితో వీటి ఉత్పత్తి పడిపోతుంది. రోగ నిరోధక రక్షణ వ్యవస్థ బలహీనపడుతుంది. తెల్ల రక్త కణాల్లో ఒకటైన టీ కణాలు ఇన్ఫెక్షన్లతో పోరాటంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి చురుకుగా పనిచేయటానికి, ఇన్ఫెక్షన్కు గురైన కణాలను గుర్తించి వాటిని నిర్మూలించే సామర్థ్యం ఇనుమడించటానికి నిద్ర తోడ్పడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇక రోగకారక క్రిములను గుర్తించి వాటిని నిర్వీర్యం చేసేవి యాంటీబాడీలే. ఇవి బాగా ఉత్పత్తి కావటానికి నిద్ర సాయం చేస్తుంది. రకరకాల జబ్బులను ఎదుర్కొనేలా శరీరం సన్నద్ధం కావటానికి దోహదం చేస్తుంది. అదన్నమాట సంగతి. కాబట్టి రోగ నిరోధక శక్తిని పెంపొందించుకొని జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే కంటి నిండా నిద్రపోవటానికి ప్రయత్నించండి. అర్ధరాత్రి వరకు టీవీలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు చూడటం మానేసి త్వరగా నిద్రకు ఉపక్రమించండి. పెద్దవారిలో చాలా మందికి రాత్రిపూట 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం. అలాగని అతిగా పడుకోవడం కూడా మంచిది కాదు. 9 నుంచి 10 గంటల కన్నా ఎక్కువసేపు నిద్రిస్తున్నారంటే గాఢ నిద్ర కరువైందని, నిద్ర పట్టక సతమతమవుతున్నారనే అర్థం. అందాన్ని కాపాడుకునేందుకు తరచూ బ్యూటీ పార్లర్స్ కి వెళ్లటం అనేది నేటి ఆధునిక మహిళలకు అలవాటే. ఫేషియల్స్ మొదలుకొని అవసరాన్ని బట్టి పీల్స్, పిగ్మెంటేషన్ చికిత్సలు, వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్, లేజర్ ఇలా అనేక థెరపీలు కూడా తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ చికిత్సల్ని తీసుకున్న తర్వాత కొంతమందిలో చర్మం కందిపోవడం, ఎర్రగా మారడంతో పాటు అలర్జీ లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. కొంతమందిలో అకస్మాత్తుగా మొటిమలు కూడా పుట్టుకొస్తూ ఉంటాయి. ఎందుకిలా? అసలు ఇంతకీ బ్యూటీ పార్లర్ చికిత్సలు సురక్షితమేనా? ఆసక్తికరమైన ఈ వివరాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఫేషియల్స్, క్లీనప్స్, కెమికల్ పిల్స్ లాంటి పార్లర్ చికిత్సలతో చర్మం పాడవుతుందా? మనం ఎప్పుడన్నా కటింగో లేదంటే ఏదైనా పర్పస్కి మనం సెలూన్కి వెళ్ళామనుకోండి, టైం ఉంది, ఫేషియల్ చేయించుకుంటారా, డీటాన్ చేయించుకుంటారా అనే క్వశ్చన్ అందరం వింటాం. అసలు ఈ ఫేషియల్స్ ఏంటి, అసలు ఈ డీటాన్ ఏంటి, మనకు అవసరమా అనే క్వశ్చన్ తీసుకుంటే, డీటాన్ ఫేషియల్స్ అనేది ఒక సైకలాజికల్ బెనిఫిట్ అనొచ్చు. అంటే మనం ఇప్పుడు ట్యాన్ అయ్యాము, ఎండకు తిరిగితే ట్యాన్ అవుతాం, ఎండకు తిరగకపోతే నార్మల్ అవుతాం. ఈ మధ్యలో ఈ ఫేషియల్స్ చేయించుకుంటే ట్యాన్ పోతుందని చెప్తుంటారు. అసలు ఈ ఫేషియల్స్ మంచిదేనా అడుగుతాం. సో ఎప్పుడన్నా ఒకసారి చేయించుకోవడం వల్ల ఏం ప్రాబ్లం లేదు, కానీ వారానికో లేకపోతే 2 వారాలకో 3 వారాలకో అవసరం లేకుండా చేయించుకుంటే ఏదైనా మనకి అది హెల్ప్ చేయదు, హార్మ్ చేస్తుంది. బ్యూటీ పార్లర్లో వాడే క్రీమ్స్, బ్లీచెస్, స్క్రబ్స్ అన్నీ సురక్షితమేనా? సో ఈ పార్లర్స్లో మనం బ్లీచ్ చేయించుకుంటారా అని అడుగుతుంటారు. అసలు బ్లీచ్ అంటే ఏంటి, అసలు ఏంటి దాంట్లో ఏముంటాయి అంటే, కామన్గా వాడే బ్లీచ్ ఏజెంట్స్ హైడ్రోజన్ పెరాక్సైడ్, అమోనియా, తర్వాత హైడ్రోకినాన్ కెమికల్స్, సల్ఫేట్ అనే కెమికల్స్ కాంబినేషన్స్లో ఉంటాయి. సో ఇవి ఏం చేస్తాయి, మనం స్కిన్ పైన అప్లై చేసినప్పుడు టెంపరీగా నల్ల కణాలు కొంచెం తగ్గించి, ఆ హెయిర్ పైన చిన్న పల్చని హెయిర్ ఉందో, ఆ నూనె పొరుగు హెయిర్ ఉంటుంది చూసారా, అది కూడా కొంచెం బ్లీచ్ అవ్వడం వల్ల మనం టెంపరీగా గ్లో వచ్చి బ్రైట్గా కనబడుతుంటాం.
సో ఈ కెమికల్ రియాక్షన్స్ ఒకవేళ మనము అనుకోని టైం కంటే ఎక్కువ టైం వాళ్ళు అప్లై చేసినా, లేదంటే మనకి పడలేదనుకోండి, స్కిన్ ఇరిటేట్ అయ్యి బర్న్ అయ్యి ఇంకా తెల్ల మచ్చలు అయితే నల్ల మచ్చలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత స్క్రబ్ చేస్తుంటారు, ఏదో క్రీమ్ పెట్టి గట్టిగా స్క్రబ్ చేస్తారు. ఆ స్క్రబ్ చేయడం ఎప్పుడన్నా ఒకసారో 2 సార్లు అంటే సరే, కానీ ప్రతి నెల స్క్రబ్ చేయడం వల్ల మన స్కిన్ ఏం గ్లాస్ కాదు, రియాక్ట్ అయ్యి అంటే నార్మల్ గ్లో అవ్వడానికి, అది రియాక్ట్ అయ్యి కొంతమందికి నల్ల మచ్చల్లా తయారవుతుంటుంది. దాన్ని మేము ఫ్రిక్షనల్ మెలనోసిస్ అంటాం. ప్లస్ మనం వెళ్ళే పార్లర్స్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. టవల్స్ ఎవరిది వాళ్ళది వాడినా, లేదంటే వేరే వాళ్ళు షేడ్ చేసినా, కొంచెం హైజీన్ లేకపోయినా ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లేదంటే మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్, రింగ్వార్మ్ ఇన్ఫెక్షన్స్ మోస్ట్ కామన్ సోర్స్ అనమాట. సో పార్లర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు టవల్స్, నాప్కిన్స్ వాడితే కొంచెం హైజీన్ ఉన్నాయి మనం చెక్ చేసుకుంటే మనం సేఫ్ ఉంటాం. తర్వాత ఈ ఫెయిర్నెస్ క్రీమ్స్ అని అమ్మేస్తుంటారు, బ్లీచింగ్ ఏజెంట్స్ అమ్మేస్తుంటారు. వాటి మీద క్రీమ్స్ కూడా ఉండవు, పేర్లు కూడా ఉండవు. దాంట్లో చాలా సర్వసాధారణ పర్ల్ క్రీమ్స్ అంటాం, లేదంటే స్కిన్ లైట్ క్రీమ్స్ అంటాం. ఇవన్నీ స్టిరాయిడ్ క్రీమ్సే. అప్పుడు మనం వాడినప్పుడు తెల్లగా విపరీతంగా తెలిపొచ్చేస్తాం, నలుపున్న వాళ్ళకి విపరీతంగా తెలిపొచ్చేసి అసలు చూడటానికి ఆ మనిషిని గుర్తుపట్టలేకుండా అవుతుంటాం. ఆ క్రీమ్స్కి అలవాటు పడిపోయి ఈ స్కిన్ పల్చగా అయిపోయి ఇంకా సన్నికి సెన్సిటివ్ అయిపోతారు. అంటే నలుపున్న వాళ్ళు ఇంకా నలుపు అయిపోవటం, లేని పింపుల్స్ సృష్టించుకోవటము, వయసు పైబట్టం అనే రియాక్షన్స్ ఈ స్టెరాయిడ్ క్రీమ్స్ వల్ల వస్తుంటాయి. బ్యూటీ పార్లర్ చికిత్సల తర్వాత అకస్మాత్తుగా మొటిమలు, నల్ల మచ్చలు, చర్మం కాలినట్లు అవడం ఎందుకు? ఈ పార్లర్స్ నుంచి వచ్చిన తర్వాత ఫేషియల్స్ చేసుకున్న తర్వాత కొంతమందికి మొటిమలు ఎక్కువ అవుతూ ఉంటాయి. అంటే వాళ్ళకి స్కిన్కి సూట్ అయిన క్రీమ్స్ లేదంటే వాళ్ళకి స్కిన్కి సూట్ కాని కెమికల్స్తో వాళ్ళు రియాక్షన్ చేస్తే ఈ మొటిమలు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. థిక్ క్రీమ్స్ పెట్టడం వల్ల ఆ మొటిమల్ అంటే ఆయిల్ గ్లాండ్స్, అంటే మనకి ఆయిల్ సృష్టించే గ్రంథులు బ్లాక్ అవడం వల్ల ఈ పింపుల్స్ వస్తుంటాయి. సో థిక్ క్రీమ్స్ పెడితే ఆ పోర్స్ అన్ని క్లాగ్ అయ్యి ఉన్న పింపుల్స్ ఎక్కువ అవటము, తర్వాత అవి చీమ్ పట్టడము, గడ్డలు అవడం అంటూ స్టార్ట్ అవుతాయి. సో అలా రియాక్షన్స్ ఉన్నప్పుడు, అలా పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నప్పుడు పార్లర్ వెళ్ళకపోవడం మంచిది. ఒకవేళ వెళ్ళినా కానీ వాళ్ళకి ఏం చెప్పాలంటే కెమికల్స్ తక్కువ ఉన్నాయి, ప్లస్ ఎక్కువ మనం హార్ష్గా రియాక్షన్ అయిన క్రీమ్స్, థిక్ క్రీమ్స్ వాడొద్దని చెప్పాలి. తర్వాత ఈ స్టీమ్ ఇస్తుంటారు, ఈ బ్లీచ్ చేసే ముందు స్టీమ్ పెడుతుంటారు. దాంతో ఏమవుతుంటే స్కిన్ ఇంకా పల్చగా అయిపోయి హీలింగ్ కెపాసిటీ అంటాం, అంటే స్కిన్ పొర పోయి ప్రొటెక్షన్ లేకుండా పోతుంది. దానిపైన బ్లీచింగ్ ఏజెంట్స్ పెడితే స్కిన్ రియాక్ట్ అయ్యి రెడ్గా కమిలిపోవడము, ఇరిటేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంటుంది. కొందరికి వైట్ ప్యాచెస్ లేకపోతే నల్ల మచ్చలు వచ్చేస్తుంటాయి. సో ఈ ప్యాచెస్ వస్తే కొంతమందికి నార్మల్గా తగ్గిపోతే, కొంతమందికి రోజుల్లో తగ్గుతాయి, కొంతమందికి వారాల్లో తగ్గుతాయి, కొంతమందికి ఎప్పుడు తగ్గుతుందో కూడా తెలియదు. అంటే వాళ్ళ ఒంటి తత్వం బట్టి ఆ ప్యాచెస్ వచ్చేస్తుంటాయి. ఇంకొంచెం ముందుకెళ్ళి మనం కెమికల్ బన్స్ చూస్తుంటాం. ఈ పార్లర్స్లో ఒకవేళ కెమికల్ వాడితే స్కిన్ బర్న్ అయిపోయి అది మనం మళ్ళీ రిపేర్ లేని స్టేజ్కి దారితీస్తుంటుంది. సో ఏమన్నా మనం క్రీమ్స్ పెట్టారు, కెమికల్స్ అప్లై చేశారు, చర్మం ఇరిటేట్ అవుతుంది అనిపిస్తే ఎంబడే మనం రియాక్షన్ అయ్యి వాటర్తో వాష్ చేసుకోవడం వల్ల ఎక్కువ రియాక్షన్ కాకుండా చూసుకోవచ్చు. మళ్ళీ అలా ఏముందిలే వాళ్ళు చెప్పిందని చెప్పి మనం ఫాలో అవ్వకుండా కంపల్సరీ నియర్ బై డర్మటాలజిస్ట్ కన్సల్ట్ అయ్యి ఆ రియాక్షన్ చెక్ చేయించుకొని త్వరగా బయటపడగలిగితే దాని ఫుట్ ప్రింట్స్, అంటే అది ఎక్కువగా బర్న్ అయ్యి స్కిన్ త్వరగా ఎక్కువ డ్యామేజ్ కాకుండా చూసుకోగలిగితే త్వరగా రికవర్ అవ్వచ్చు. చర్మానికి చికిత్స చేయడంలో చర్మం తత్వాన్ని తెలుసుకోవడం ఎందుకు కీలకం? సో ఇప్పుడు స్కిన్ టైప్స్ అంటే మనము కలర్ కింద చూస్తే 6 షేడ్లు అంటాం. అంటే ఎక్కువగా తెలుపుండి, చామంచాయి ఉండి, ఒక కొంచెం నలుపు ఉండటం దాన్ని మేము 6 షేడ్స్ అంటాం. తర్వాత ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్, డ్రై స్కిన్ అనేది ఆయిల్, ఒంటి మీద ఆయిల్, స్కిన్ పైన ఆయిల్ బట్టి స్కిన్ టైప్స్ అంటాం. సో ఎవరికి ఏది సూట్ అవుతే స్కిన్ టైప్ బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తుంటాం. ఈ పార్లర్లోకి వెళ్తే ఏమవుతుందంటే వాళ్ళకి మనం తప్పు పట్టకూడదు, కానీ వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం స్కిన్ టైప్ కాకుండా వాళ్ళకి వచ్చింది తోచింది అడ్వైస్ చేస్తుంటారు. ప్లస్ ఏంటంటే చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంటారు, ఇది చేయించుకోండి, అది చేయించుకోండి, ఏం కాదని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయిలీ స్కిన్ ఉంది, థిక్ క్రీమ్ పెట్టారనుకోండి, ఆల్రెడీ వాళ్ళకి ఆయిలీ స్కిన్ ఉండి మొటిమలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళలో. సో ఆ క్రీమ్స్ పెట్టినప్పుడు ఏంటంటే ఆ పింపుల్ పోర్స్ క్లాగ్ అయ్యి ఇంకా పింపుల్స్ అధికమయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ డ్రై స్కిన్. ఇప్పుడు ఆయిలీ స్కిన్ వాళ్ళని మనం డ్రై స్కిన్ వాళ్ళని ఒకలా ట్రీట్ చేయాలనుకుంటే డ్రై స్కిన్ వాళ్ళ మీద స్కిన్ ప్రొటెక్షన్ ఉండదు, ఆ పొర ఉండదు కాబట్టి, ప్రొటెక్షన్ ఉండదు కాబట్టి వాళ్ళు ఏమైనా క్రీమ్స్ పెట్టినా డైరెక్ట్గా ఇరిటేట్ అయిపోయి స్కిన్ బర్న్ అయ్యి అండ్ స్కిన్ రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డ్రై స్కిన్ వాళ్ళని మనం సెన్సిటివ్ స్కిన్ లాగా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. హెయిర్ డై గురించి చెప్పాలండి, మనం ఈ హెయిర్ డై వాడిన తర్వాత కొంతమందికి స్కాల్ప్ రెడ్గా ఇరిటేట్ అవుతూ ఉంటుంది. ఆ రెడ్ ఇరిటేట్ అవుతూనే మనం నెక్స్ట్ కంపల్సరీ హెయిర్ డై జోలికి వెళ్ళకూడదు. అలానే లేదు మొండిగా చేయించుకుంటే ఏమవుతుందంటే అలర్జీ రియాక్షన్స్ వచ్చేసి ఫేస్, ఐస్ స్వెల్ అయిపోయి, ఐస్ రెడ్ అయిపోయి దద్దులు రావడం స్టార్ట్ అవుతాయి.
సో ఇది కెమికల్ రియాక్షన్ అంటాం. ఫ్యూచర్లో ఏమైనా హెయిర్ డై వాడాలంటే, లేదంటే అక్కడ బ్లీచింగ్ ఏజెంట్స్ పడలేదంటే వాడాలంటే మనము టెస్ట్ ప్యాచ్ చేసుకొని, ఆ టెస్ట్ ప్యాచ్ డాక్టర్ చెప్తారు ఎలా చెక్ చేసుకోవాలనేది. ఆ టెస్ట్ ప్యాచ్లో నెగిటివ్ రియాక్షన్ లేదనుకుంటే అప్పుడు ఆ హెయిర్ డై వాడుకోవడం సేఫ్. సో ఈ స్కిన్ టైప్లో మనము ఏ టైపు బట్టి వాళ్ళు, అంటే ఎవరి స్కిన్ టైప్ ఎవరి తత్వం వాళ్ళదే, అందరిని ఒకలాగా ట్రీట్ చేస్తా అంటే ఏం కానంత వరకు ఏం కాదు. కానీ ఏమైనా రియాక్షన్ అయిందనుకోండి, ఏమన్నా మళ్ళీ దాన్ని హీల్ చేయని కెపాసిటీ దాటిపోతే మాత్రం మనం జీవితాంతం దాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉండాలి. బ్యూటీ పార్లర్ చికిత్సల్ని ఎప్పుడు తీసుకోవచ్చు, ఎప్పుడు కాదు? సో ఈ పార్లర్ ట్రీట్మెంట్స్ ఎవరం వద్దనలేము, దాన్ని తప్పించుకోలేము. కానీ మనం ఎప్పుడు నివారించుకోవచ్చు? ఇప్పుడు ఇందాక చెప్పినట్టు స్కిన్ సెన్సిటివ్, అంటే ఏ ప్రోడక్ట్స్ వాడినా పడకపోవటం, ఎండకి వెళ్తే స్కిన్ కమిలిపోవటంని సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు సాధ్యమైతే పార్లర్ ట్రీట్మెంట్స్ అవాయిడ్ చేసుకోండి. క్లినిక్ ట్రీట్మెంట్స్ కూడా వీలైతే అవాయిడ్ చేసుకొని ఇంట్లో ఏదైనా చిన్న మాయిశ్చరైజర్స్, మైల్డ్ క్లెన్జర్స్, ఏదైనా సన్ స్క్రీన్స్ మీకు సూట్ అయ్యే సీరమ్స్ బట్టి వాడుకుంటే మనము ఈ స్కిన్ డ్యామేజ్ కాకుండా చూసుకోవచ్చు. మళ్ళీ టీనేజర్స్లో, మిడిల్ ఏజ్లో పింపుల్స్, మొటిమలు, చీముండి గడ్డలు ఉన్న వాళ్ళు ఈ పార్లర్ ట్రీట్మెంట్స్ అవి యాక్టివ్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే వాళ్ళు వాడే స్క్రబ్స్ కానీ, లేదంటే టవల్స్ కానీ, లేదంటే ఫేషియల్స్ కానీ ఆ పింపుల్స్ ఓపెన్ అయిపోయి స్కార్స్ అయ్యే ఛాన్సెస్ ఉండి, లేదంటే స్టిరాయిడ్స్ పొరపాటున వాడితే ఇంకా పింపుల్స్ అధికమయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ప్రెగ్నెంట్, ఫీడింగ్ మదర్స్ ఈ వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్ కానీ పార్లర్ ట్రీట్మెంట్స్ ఎంత దూరంగా ఉంటే క్లినికల్ ట్రీట్మెంట్స్ కూడా అంత మంచిది. ఎందుకంటే ఏ కెమికల్ ఏ రియాక్ట్ అవుతుందో తెలియదు, ఏ కెమికల్ స్కిన్లో డిజాల్వ్ అవుతుందో తెలియదు. సింపుల్గా ఈ ప్రెగ్నెంట్, ఫీడింగ్ ఉన్న వాళ్ళు ఏ ట్రీట్మెంట్స్ పార్లర్ కానీ స్కిన్ ట్రీట్మెంట్స్ కానీ చేయించుకోకపోవడం మంచిది. ప్లస్ ఈ వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్ వరకు మనకి మన పింపుల్స్, గూస్ పింపుల్స్ లాగా వచ్చే లీజన్స్ వచ్చినా కానీ పార్లర్ ట్రీట్మెంట్ తీసుకోకూడదు. ఏదైనా పార్లర్ వాళ్ళు మేము ఎడ్యుకేటెడే, మేము లేజర్ చేస్తాము, లేదంటే పీల్ చేస్తామంటే మనం అంత తప్పు ఇంకొక ఎవరు చేయరు. పార్లర్లో కెమికల్ పీల్స్ కానీ లేజర్స్ కానీ చేయించుకోకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఆ మెషిన్స్ గురించి అవగాహన కానీ, ఏ ప్రొసీజర్ ఎప్పుడు చేయకూడదని అవగాహన కానీ, ఎప్పుడు ఆపాలి అవగాహన కానీ అస్సలు ఉండదు. ఏం కానంత వరకు అందరం బాగానే ఉంటాం. స్కిన్ రియాక్ట్ అయ్యి స్కిన్ లేజర్తో బర్న్ అవుతే దాని కాన్సిక్వెన్సెస్, అంటే దాని తర్వాత వచ్చే మనం ఫేస్ చేయాల్సిన బాధ ఎవరు భరించాల్సిన అవసరమే లేదు. సో పార్లర్ల వరకు వెళ్ళాల్సిన ప్రొసీజర్స్ ఏంటంటే మైల్డ్ ఫేషియల్స్, ఎప్పుడన్నా ఈ ప్యాడిక్యూర్, మెనిక్యూర్, లేదంటే ఈ వాళ్ళ వరకు ఎడ్యుకేట్ అయిన వాళ్ళ ప్రొసీజర్స్ వరకు మనం వెళ్తే మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. మితిమీరిన ప్రొసీజర్స్ ప్రతి వారానికో, 3 వారాలకో, 4 వారాలకో ప్రొసీజర్స్, స్ట్రాంగ్ బ్లీచర్స్, స్ట్రాంగ్ కెమికల్ ఉన్న ప్రోడక్ట్స్ వాడితే ఏదైనా కానీ మనకి ప్రాబ్లం దారి తీయాల్సిందే. బ్యూటీ పార్లర్స్లో తీసుకునే చికిత్సలు అన్నిసార్లు సురక్షితమని చెప్పలేం. ఒక చిన్న అజాగ్రత్త చర్మానికి ఎనలేని నష్టాన్ని తీసుకొస్తుంది. కాబట్టి నైపుణ్యంతో పాటు అనుభవం కలిగిన నిపుణుల దగ్గరే చికిత్స తీసుకోవటం అన్ని విధాల మేలు. చికిత్సలు తీసుకునే ముందు ఒకసారి డెర్మటాలజిస్ట్ సలహాలు తీసుకోవటం మరీ మంచిది. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ఒక చిన్న చిట్కా మీకోసం. ఎదిగే వయసులోని పిల్లలకు నువ్వులను బెల్లంతో కలిపి చేసిన లడ్డూలను తరచుగా అందించండి. పిల్లల్లో మెదడు చురుకుగా మారుతుంది, ఎదుగుదల కూడా చక్కగా ఉంటుంది.